నాతవరం మండలంలోని రెండవ దశ మళ్ళీ నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ గ్రామాల వెంట వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా డొంకాడ, ఎరకంపేట, ములగపూడి, బెన్నవరం తదితర గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలందరినూ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు అంకోరెడ్డి జమీలు, పైల సునీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు శెట్టి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బహిరంగ సమావేశాల్లో మాట్లాడుతూ ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఎన్నికల హామీలను మొదటి సంవత్సరంలోనే నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన సమావేశాల అనంతరం మళ్ళీ వచ్చి గ్రామాల వెంట తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ముందుండడంతో నాతవరం మండలం నాయకులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని సందడి వాతావరణం నెలకొంది. మీరెవరు కూడా గ్రామాలు వదిలి నాతవరం హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. మరి మీ గ్రామంలోనే మీకు దగ్గర ఉన్న 2 గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడనే 10 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు వేసి మీ తాలూకు అవసరాలన్నీ కూడా వారి ద్వారా చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మరి ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే మీ పంచాయతీకి సంబంధించిన ములగపూడిలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసుకుందాం. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు 10 మంది. వారి తాలూకు అవసరాలు మన తాలూకు అవసరాలన్నీ కూడా వారు చేయడానికి కూడా ఈ 18 ఏళ్ళ నుంచి కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే ఇంకో మాట అన్నారు, ఆ రోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం. ప్రతి 50 ఏళ్ళకి ఒక గ్రామ వాలంటీర్ వేసి వారి ద్వారా ఆ ఇళ్ల తాలూకా సమస్యలు తెలుసుకొని మరి వారి ద్వారా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.